నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షలకు తెలుగు సన్నద్ధత అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి కె లీలాకుమార్ గారు, ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ స్కూల్ జి కొత్తపల్లి, ఏలూరు జిల్లా నుంచి విచ్చేశారు. మరి చాలామంది ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే వేరే సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ తెలుగు అనేటప్పటికి భయపడుతూ చాలామంది తెలుగు మీద తేలిగ్గా చదువుకోవచ్చు, కానీ తెలుగు అనేటప్పటికి భయపడిపోయి చాలా వరకు మార్కులు తగ్గిపోతున్నాయి. అసలు తెలుగు కనుక మనకి తేలిగ్గా చదువుకున్నట్లయితే కనుక పర్సంటేజ్ వైజ్ చూస్తే తెలుగులో ఎక్కువ మార్కులు మనం సాధించవచ్చు. అదేవిధంగా తెలుగులో మార్కులు రావటం వల్ల కూడా మనకి ఓవరాల్గా పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మరి ఈ తెలుగు సబ్జెక్ట్ని ఈ సంవత్సరం నుంచి మనకి సిబిఎస్ఈ తరహాలో తెలుగు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఎంత తేలిగ్గా చదువుకోవచ్చు తెలుగు అనే అంశం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. తెలుగు గురించి భయపడే విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని మరి చూడండి. మరి మనతో లీలాకుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం లీలాకుమార్ గారు. నమస్కారం అండి. నా పేరు కొంపల్లి లీలాకుమార్, జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల జి కొత్తపల్లి, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు జిల్లాలో పనిచేస్తున్నాను. మరి 10వ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం మార్చి 2025లోని పరీక్షలు రాయబోతున్నారు. సిబిఎస్ఈ తరహాలో జరిగేటటువంటి పరీక్ష కనుక ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి అంశాల మీద సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఇప్పుడు రావడం జరిగింది. లీలాకుమార్ గారు చెప్పండి, మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మనకి సిబిఎస్ఈ తరహాలో ఈ తెలుగు ఎగ్జామ్ కనుక నిర్వహిస్తున్నారు కాబట్టి, పరీక్షలు రాస్తున్నారు కాబట్టి పిల్లలు ఎలా తయారవ్వాలి? మనం పరీక్షల యొక్క విధానాన్ని కానీ అదేవిధంగాను బ్లూ ప్రింట్ కానీ విశ్లేషణ చేసుకుంటే మనకి పరీక్ష మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. ఇంతకుముందు 2 పేపర్లు ఉండేవి, ఇప్పుడు ఒక పేపరే 3 గంటల 15 నిమిషాలకి నిర్వర్తించబడుతుంది. ఇందులో అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి 32 మార్కులు కేటాయించబడ్డాయి. అదేవిధంగాను వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 36 మార్కులు కేటాయించబడ్డాయి. భాషాంశాలకు సంబంధించి 32 మార్కులు కేటాయించబడ్డాయి. మొట్టమొదట అవగాహన ప్రతిస్పందనలోని 32 మార్కులు ఏ విధంగానూ విభజించబడ్డాయో ఒకసారి మనం పరిశీలిద్దాం. అవగాహన ప్రతిస్పందన 32 మార్కుల్లోని మొట్టమొదటగాను పరిచిత పద్యం ఇవ్వబడుతుంది. ఇందులో అంతర్గత ఎంపిక ఉంటుంది. అంతర్గత ఎంపిక అనగా 2 పద్యాలు ఇచ్చి 2 పద్యాల్లో ఏదన్నా ఒక పద్యం నుంచి మనం ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఇంతకుముందు ప్రతిపదార్థం ఉండేది. విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా మన యొక్క ప్రభుత్వం వారు ఏం చేశారంటే చిన్న పద్యం ఇచ్చి చిన్న పద్యం కింద ప్రశ్నలు ఇవ్వడం అనేటటువంటి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇది 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 4 రెళ్ళు 8 మార్కులు ఇవ్వబడతాయి. దాని తర్వాత పరిచిత గద్యం ఇవ్వబడుతుంది. అంటే మనకు ఉండేటటువంటి పాఠ్యాంశాలు, గద్య పాఠ్యాంశాలు 6 ఉన్నాయి. ఈ 6 పాఠ్యాంశాల్లోని ఏదో ఒక పాఠ్యాంశం నుంచి మనకి ఒక గద్యం ఇవ్వడం జరుగుతుంది. దాని క్రింద 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 4 రెళ్ళు 8 మార్కులు కేటాయించబడ్డాయి. దాని తర్వాత ఉపవాచకం నుంచి సంఘటనలు ఇచ్చి అవి ఏ కాండకు చెందినవో గుర్తించి పక్కన రాయమనడం అన్నమాట అండి. అందులో 4 వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. 4 వాక్యాలు కూడాను పక్కన అవి ఏ కాండకు చెందినయో వాక్య రూపంలో రాయాలి. తర్వాత 4వ ప్రశ్నగాను అపరిచిత గద్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ అపరిచిత గద్యం కింద 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి. అవి కూడా ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 4 రెళ్ళు 8 మార్కులు ఇవ్వబడతాయి అన్నమాట అండి. అంటే మొత్తం కలిపి అవగాహన ప్రతిస్పందనకి 32 మార్కులు కేటాయించబడతాయి. తర్వాత మన వ్యక్తీకరణ సృజనాత్మకతను కనుక పరిశీలించినట్లయితే అది 36 మార్కులకి కేటాయించబడ్డాయి మార్కులు. ఆ 36 మార్కుల్లో కూడాను లఘు ప్రశ్నలు 12 మార్కులకి, అదేవిధంగాను వ్యాసరూప ప్రశ్నలకు 24 మార్కులు కేటాయించబడ్డాయి. లఘు ప్రశ్నలు అంటే 5, 6, 7 ప్రశ్నలు కనుక మనం గమనించినట్లయితే 5వ ప్రశ్నగాను పద్య కవి పరిచయం ఇవ్వడం జరుగుతుంది. కేవలం పద్య భాగం నుంచే వస్తుంది. అంటే విద్యార్థులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గద్య భాగం నుంచి కవి పరిచయాన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట అండి. అంటే విద్యార్థులు కవి పరిచయాలు అనేటప్పటికీ పద్య భాగంలోనే గద్య భాగంలో ఉండేటటువంటి కవి పరిచయాలు మొత్తం అన్నీ చదువుకుంటుంటారు. కానీ మన ప్రశ్న పత్రాన్ని విశ్లేషించినప్పుడు చూసినట్లయితే పద్య భాగం నుంచి కేవలం కవి పరిచయాలు చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగాను కింద ప్రక్రియ పరిచయాలు ఉంటాయి.
ఆ ప్రక్రియలు కేవలం గద్య భాగం నుంచి మాత్రమే ఇవ్వబడతాయి. గద్య భాగంలో ఉండేటటువంటి 6 పాఠాల నుంచి మనం పరిశీలిస్తే, గద్య భాగం ప్రక్రియలు కనుక పరిశీలిస్తే కథ, కథానిక, వ్యాసం, నాటకం అనేటటువంటి 4 ప్రక్రియలు మాత్రమే ఉన్నాయి. ఈ 4 ప్రక్రియలు కనుక చదువుకుంటే విద్యార్థి తేలిగ్గా 4 మార్కులు సంపాదించుకోగలుగుతాడు. తర్వాత 6వ ప్రశ్నను కనుక మనం 7వ ప్రశ్న కనుక మనం పరిశీలించినట్లయితే అది ఉపవాచకం నుంచి పాత్ర స్వభావాల నుంచి వస్తుంది అనమాట అండి. దానికి కూడా 4 మార్కులు. సాధారణంగాను మనకు అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రలు కైక కావచ్చు, మంధర, విభీషణుడు, సుగ్రీవుడు, ఇటువంటి పాత్రల నుంచి ఏదో ఒక పాత్ర ఇచ్చి ఆ పాత్ర యొక్క స్వభావాన్ని అడుగుతారు. ఆ పాత్ర స్వభావానికి సంబంధించి 4 మార్కులు ఇవ్వబడతాయి. అక్కడ 12 మార్కులు అవుతాయి. అంటే మనం విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, పద్య భాగం నుంచి కేవలం కవి పరిచయాలు చదువుకుంటే సరిపోతుంది. గద్య భాగం నుంచి కేవలం ప్రక్రియలు చదువుకుంటే సరిపోతుంది. ఉపవాచకం నుంచి కేవలం పాత్ర స్వభావాలు మాత్రం చదువుకుంటే సరిపోతుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. అదేవిధంగాను మన వ్యాసరూప ప్రశ్నలు కనుక పరిశీలించినట్లయితే వ్యాసరూప ప్రశ్నలు 8 మార్కులకి 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిది పద్య భాగం నుంచి ఒక వ్యాసరూప ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. గద్య భాగం నుంచి వ్యాసరూప ప్రశ్నలు రావన్నమాట అండి. కాబట్టి పద్య భాగంలో ఉండేటటువంటి వ్యాసరూప ప్రశ్నలు 6 పాఠాల నుంచి వ్యాసరూప ప్రశ్నలు చదువుకోవాలి. ఇక దాని తర్వాత ఉపవాచకం నుంచి వ్యాసరూప ప్రశ్న వస్తుంది. వీటికి అంతర్గత ఎంపిక ఉంటుంది అనమాట అండి, ఛాయిస్. ఈ యొక్క వ్యాసరూప ప్రశ్నలకి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి పద్య భాగంలోని 2 ప్రశ్నలు ఇచ్చి 1 ప్రశ్న రాయమండం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాచకంలోని 2 ప్రశ్నలు ఇచ్చి 1 ప్రశ్నకు జవాబు రాయమండం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేటటువంటి ప్రశ్న 10వ ప్రశ్నగాను సృజనాత్మక ప్రశ్న ఉంటుంది అనమాట అండి. ఈ సృజనాత్మక ప్రశ్న లేఖ, కరపత్రం, సంభాషణ, అభినందన పత్రం ఇటువంటి అంశాల మీద ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది. దీనికి మొత్తం కలిపి 24 మార్కులు. అదేవిధంగాను లఘు ప్రశ్నలకు 12 మార్కులు, మొత్తం 36 మార్కులకి కేటాయించబడ్డాయి. దాని తర్వాత భాషాంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే భాషాంశాలకు కూడాను 32 మార్కులు కేటాయించబడ్డాయి. భాషాంశాల్లో కూడా అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యార్థాలు, సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు ఇటువంటి వాటికి మార్కులు కేటాయించబడ్డాయి. అంటే ఆ భాషాంశాల్లో కూడాను ఒకటి నేరుగా రాసేటటువంటిది ఉంటుంది, ఇంకోటేమో బహుళైచ్ఛిక ప్రశ్న, బహుళవర్ణ ప్రశ్న ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తేలిగ్గా జవాబులు రాసేటటువంటి అవకాశం ఉంటుంది. గత మాదిరి ప్రశ్నాపత్రాలతో పోల్చుకుంటే ఇప్పుడు మాదిరి ప్రశ్నాపత్రం చాలా తేలిగ్గా ఉంది. ప్రతి విద్యార్థి పాస్ అవ్వగలిగే విధంగా ఉందన్నమాట అండి. విద్యార్థులకి మొట్టమొదటి పరీక్షగా తెలుగు రాస్తారు కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఈ ప్రశ్నపత్రం యొక్క రూపకల్పన జరిగింది. లీలా కుమార్ గారు, మరి ఈ సిబిఎస్ఈ తరహాలో ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి పిల్లలు మామూలు పాతగా రాసేటప్పుడు ఎగ్జామ్కి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి, అసలు ప్రత్యేకత కూడా చెప్పండి ఈ సంవత్సరం మారటానికి. అయితే గత ప్రశ్నపత్రం ఏ విధంగా ఉండేదంటే విద్యార్థికి ప్రతిపదార్థం ఒకటి ఉండేది, అదేవిధంగా పద్యపూరణ ఒకటి ఉండేది. మామూలుగా సామాన్య స్థాయిలో ఉండేటటువంటి విద్యార్థులు ఆ 2 ప్రశ్నలు రాయడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. తర్వాత అపరిచిత గద్యం ఒకటి ఉండేది. తర్వాత వ్యాసరూప ప్రశ్నలు ఎక్కువగా ఉండేవి. తర్వాత ఈ యొక్క బహుళైచ్ఛిక ప్రశ్నలు కానీ ఇవి కానీ నేరుగా సమాధానం రాసేటటువంటి ప్రశ్నలు ఉండేవి అన్నమాట అండి. అంటే విద్యార్థి మొట్టమొదటి పరీక్ష రాసేటప్పుడు, తెలుగు పరీక్ష రాసేటప్పుడు కనుక దాన్ని కష్టంగా కనుక భావించినట్లయితే ఆ యొక్క ప్రభావం మిగిలిన పరీక్షల మీద పడుతుండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే విద్యార్థుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేయడం కోసం ఉండేటటువంటి మాదిరి ప్రశ్న పత్రాన్ని మార్చడం జరిగిందనమాట అండి. మరి ఆ ప్రశ్న పత్రంలో కష్టంగా ఉండేటటువంటి ప్రతిపదార్థాన్ని అదేవిధంగాను పద్యపూరణ భావాన్ని తొలగించడం జరిగిందనమాట అండి. తొలగించి సిబిఎస్ఈ తరహాలోనే మొట్టమొదట ఒక అపరిచిత పద్యం ఇచ్చి దాని కింద 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నలు కూడా ఎటువంటి ప్రశ్నలు ఉంటాయంటే అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనమాట. జ్ఞానాన్ని ప్రశ్నించేటటువంటి ప్రశ్నలు కాదు. విద్యార్థి ఆ పద్యాన్ని చదువుకొని దానికి అనుగుణంగా ఉండేటటువంటి ప్రశ్నలకు జవాబు రాయడం, అవగాహనతో కూడినటువంటి ప్రశ్నలు ఉంటాయి. 4 రెళ్ళు 8 మార్కులు ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. ఇంతకుముందు ప్రతిపదార్థానికి పద్యపూరణ భావానికి విద్యార్థులు
పాఠ్యపుస్తకంలోని వాచకంలో ఉండేటటువంటి పద్యాలన్నీ కంఠస్థం పడడం, ప్రతిపదార్థాలు రాయడం అనేటటువంటిది ఉండేది. మొట్టమొదటి ప్రశ్నలుగా కూడా ఉండేవి. విద్యార్థులు కొద్దిగా కష్టంగాను భావించేవారు. కానీ ఈ ప్రశ్నలు కనుక పరిశీలించినట్లయితే 2 ప్రశ్నలు ఉంటాయి, అందులో అంతర్గత ఎంపిక ఉంటుంది. కాబట్టి విద్యార్థి ఆ ప్రశ్నలు చదువుకొని తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతాడు. అదేవిధంగాను కింద ఇచ్చేటటువంటిది పరిచిత గద్యం, అది కూడా విద్యార్థికి చదువుకున్నదై ఉంటుంది. 6 గద్య పాఠాల్లోని ఏదో ఒక పాఠం నుంచి ఇస్తారు కాబట్టి విద్యార్థి అంతకుముందు చదువుకొని ఉంటాడు, చాలా తొందరగానే సమాధానాలు రాయగలుగుతాడు. దాని తర్వాత ఉపవాచకంలోని ఇంతకుముందు సంఘటనా క్రమం ఉండేదండి. అంటే ఒక 4-5 కాండాల నుంచి వాక్యాలు ఇచ్చి వాటిని సరైన క్రమంలో అమర్చమనేవాళ్ళు. దానివల్ల విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు మార్చినటువంటి విధానం ప్రకారం అది ఏ కాండకు సంబంధించినటువంటిది అనేటటువంటి విషయాన్ని కనుక విద్యార్థి గుర్తుంచుకుంటే తేలిగ్గా సమాధానం రాసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణ విద్యార్థులు కూడా గుర్తుంచుకుంటారు. ఏది వాల్మీకి రామాయణ శ్రీకారం చుట్టిన దగ్గర నుంచి సీతారాముల కళ్యాణం వరకు బాలకాండలో ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేటటువంటి ఏ వాక్యమైనా సరే బాలకాండకు చెందుతుంది. అదేవిధంగాను శ్రీరామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం చేసే దగ్గర నుంచి అరణ్యవాసానికి వెళ్ళేటటువంటి వరకు, భరతుడు నందిగ్రామంలోని పాదుకా పట్టాభిషేకం జరిగే వరకు అయోధ్య కాండలో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వాక్యం ఉన్నట్లయితే అయోధ్య కాండాన్ని రాయడానికి, అరణ్యకాండ అరణ్యానికి రామలక్ష్మణులు సీతాసమేతంగా చేరుకోవడం, సీతాపహరణం, రామలక్ష్మణులు వెతుక్కోవడం, శబరి వృత్తాంతం వరకు అరణ్యకాండలో ఉంటుంది. ఇటువంటివన్నీను విద్యార్థులకి కాండ మొదటి నుంచి చివరి వరకు అవగాహన ఉంటుంది కాబట్టి తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు. ఇంతకుముందు సంఘటనా క్రమాలు ఉండేవి కాబట్టి విద్యార్థులు దాన్ని అర్థం చేసుకోవడానికి, మళ్ళీ తిరిగి ప్రతిస్పందించడానికి, రాయడానికి ఎక్కువ సమయం కేటాయించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఏ కాండదనేది తొందరగా గుర్తించగలుగుతారో తొందరగా సమాధానం రాయగలుగుతారు. ఇంతకుముందు ఉండేటటువంటి దాంట్లో కవి పరిచయానికి కేవలం 2 మార్కులు మాత్రమే ఉండేవి. కవి పరిచయాలు పద్య భాగంలోని కానీ గద్య భాగంలో కానీ ఏదన్నా ఒకటి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం పద్య భాగం నుంచి కవి పరిచయాలను ఎన్నుకోవడం, గద్య భాగం నుంచి కేవలం ప్రక్రియలను ఎన్నుకోవడం, ఉపవాచకం నుంచి పాత్ర స్వభావాలు ఎన్నుకోవడం వల్ల విద్యార్థులు ఏ అంశాన్ని చదువుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహనతోని చదువుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగాను విద్యార్థులు ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేటటువంటిది మన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ వాళ్ళు ఒక 100 రోజుల ప్రణాళికను కూడా ఇవ్వడం జరిగింది. దాని కనుక విద్యార్థులు ప్రతిరోజు దాన్ని అనుసరించి చదువుకుని ఉంటే దాదాపుగా 70 నుంచి 80 మార్కులు సంపాదించుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. లీలాకుమార్ గారు, మరి ఈ మొదటి విభాగంలో ఏ అంశాలపై ఏ ప్రశ్న పత్రాలు వస్తాయి, దానికి విద్యార్థులు ఎలాగా ప్రిపేర్ అవ్వాలి? మనకి మొట్టమొదటి విభాగంలో నేను ఇంతగా చెప్పినట్టుగానే మనకి చిన్న పద్యం ఇచ్చి చిన్న పద్యం కింద మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. మనం కనుక పరిశీలించినట్లయితే ప్రత్యక్ష దైవాల పాఠం నుంచి ఒక 6 చిన్న పద్యాలు ఉన్నాయి. అదేవిధంగాను శతక మాధుర్యం పాఠం నుంచి 5 చిన్న పద్యాలు ఉన్నాయి. రాజధర్మం పాఠం నుంచి 10 చిన్న పద్యాలు ఉన్నాయండి. మనకి అంతర్గత ఎంపిక అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు నేను ఇచ్చేటటువంటి సలహా ఉపాధ్యాయులకు కూడాను మొట్టమొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాలు, అదేవిధంగా శతక మాధుర్యం 6, 5, 11 పద్యాలు ఉన్నాయన్నమాట అండి, చిన్న పద్యాలు. వాటి మీద విద్యార్థులకి తప్పనిసరిగా సాధన చేయిస్తే 8కి 8 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే మనం విద్యార్థులకి ఆ పద్యాన్ని ఒకసారి మళ్ళీ తిరిగి విపులీకరించి చెప్పి దాని కింద ప్రశ్నలు ఇచ్చి ప్రశ్నల యొక్క స్వభావాన్ని పరిచయం చేయాలి. విద్యార్థులకి అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎటువంటి ప్రశ్నలు వస్తాయి, అదేవిధంగా ప్రశ్నల్ని 2-3 సార్లు చదివి అర్థం చేసుకోమంటాం. పద్యాన్ని కనీసం 3 సార్లు చదివి పద్యాన్ని అర్థం చేసుకొని ప్రతిస్పందించమని చెప్తే విద్యార్థులకి 8కి 8 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకి ఖాళీ దొరికేటటువంటి సమయాల్లో, ఆదివారాలు కావచ్చు, సెలవు దినాల్లోనే మనం ఎంపిక చేసుకున్నటువంటి పరిచిత గద్యాలు పాఠ్యపుస్తకంలోనే మనకు తెలుసు ఎటువంటి గద్యం అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటిది. ఉపన్యాసకాల నుంచి కానీ, అదేవిధంగాను బతుకు గంప పాఠం నుంచి కానీ ఎటువంటి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటిది మనం ఒకసారి పరిశీలించామనుకోండి, అటువంటి ఆదివారం కానీ అదేవిధంగాను సెలవు సమయాల్లో కానీ ఇచ్చినట్లయితే విద్యార్థులకి రాసేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు చాలామంది ఎటువంటి విధానానికి అలవాటు పడ్డారంటే అపరిచిత గద్యం ఇవ్వగానే ఆ ప్రశ్నను చదివి అర్థం చేసుకోకుండా, గద్యాన్ని చదివి అర్థం చేసుకోకుండా కొంతమంది
అంటే ఒక 10 నుంచి 12% మంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే ఒకటో ప్రశ్నకి ఆ పేరాలో ఉండేటటువంటి మొట్టమొదటి లైన్ తీసుకొచ్చి రాసేయడం, రెండవ ప్రశ్నకి రెండోది, మూడో ప్రశ్నకి మూడోది అలా రాసేయడం జరుగుతుంది. అంటే విద్యార్థికి చెప్పాలి ఇది అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్న, దానికి ప్రశ్నలకు సమాధానాలు ఈ విధంగా రాయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏకవాక్య సమాధానాలు రాయాలి తప్ప ఏకపద సమాధానాలు దేనికి రాయకూడదు. అవగాహన ప్రతిస్పందనలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏకపద సమాధాన ప్రశ్నలు అంటే దానికి సంబంధించినటువంటి జవాబు ఒకటే పదం రాస్తే సరిపోదండి, ఏకవాక్యంలో రాయాలి. అదేవిధంగాను సంఘటనా క్రమానికి వచ్చినప్పుడు ఆ వాక్యం రాసి వాక్యం పక్కన పూర్తిగాను అది ఏ ఖండకు చెందిందో రాయాలి. అపరిచిత గద్యానికి వచ్చేటప్పుడు కూడాను రాసేటప్పుడు ఏకవాక్యంతోనే రాయాలి తప్ప ఏకపదంగా మాత్రం రాయకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అంతర్గత ఎంపిక కేవలం ఆ పద్యానికి మాత్రమే ఉంటుంది. ఆ పద్యానికి సంబంధించినటువంటి జవాబులు రాసేటప్పుడు చాలామంది విద్యార్థులు నేను పరిశీలించినట్లయితే ఆ ప్రశ్న యొక్క సంఖ్య తప్పుగా నమోదు చేస్తున్నారు, క్వశ్చన్ నెంబర్. మనకి ఈ మొట్టమొదట పరిచిత పద్యం ఒకటో ప్రశ్న అందులో ఆ ఈలు ఉంటాయి. అదేవిధంగా రెండో ప్రశ్న పరిచిత గద్యం ఆ ఈలు ఉంటాయి. మూడో ప్రశ్న సంఘటనా క్రమం ఆ ఈలు ఉంటాయి. నాలుగో ప్రశ్న అపరిచిత గద్యం ఆ ఈలు ఉంటాయి. విద్యార్థులు ఏం చేస్తున్నారంటే హడావుల్లో పడి వరుసగా సీరియల్ నెంబర్ లాగా క్రమసంఖ్య ప్రకారం 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలాగ వేసుకొని వస్తున్నారండి. దానివలన ఉపాధ్యాయులు పేపర్లు దిద్దేటప్పుడు కూడాను మరి తప్పుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులకి శిక్షణ ఇచ్చేటప్పుడు కూడాను అదే మాదిరి ప్రశ్నలు ఇచ్చి వాటితోనే మీరు కనుక శిక్షణ ఇచ్చినట్లయితే విద్యార్థులు బాగా రాయగలుగుతారు. అంటే విద్యార్థి ఏమీ చదవకుండా కూడా మంచి అవగాహనతో ఉండి సాధన చేస్తే ఈ 32 మార్కులు చాలా తేలిగ్గా విద్యార్థులకు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట అండి. లీలాకుమార్ గారు, మరి రెండవ భాగంలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? నేను ఇందాక చెప్పినట్లుగానే రెండో భాగంలోకి వచ్చేటప్పటికి కవి పరిచయాలు ఉన్నాయండి. పద్య భాగంలో కవి పరిచయాలు ప్రత్యక్ష దైవాలు ఎర్రన గారు, అదేవిధంగాను జలియన్ వాలాబాగ్కు సంబంధించినటువంటి ఉమర్ ఆలీషా గారు, ప్రకృతి సందేశానికి సంబంధించి ఇమ్మన్నూరు చిన్న వెంకటరెడ్డి గారు, రాజధర్మానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు, యుద్ధ విజేత నేతల ప్రతాప్ కుమార్ గారు. పద్యభాగం నుంచి 5 కవి పరిచయాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు 5 కవి పరిచయాలు కనుక చక్కగా చదువుకుంటే కవి పరిచయం అనగానే 10-12 వాక్యాలు మనం కంఠస్థం పట్టాల్సినటువంటి అవసరం ఉండదు. మనం పాఠం పేరు అక్కడ ఇస్తారు కాబట్టి కవి పేరు, కాలం, రచనలు, బిరుదులు, విశిష్టత ఈ అంశాలని కనుక మనం రాసినట్లయితే మనకి 4 మార్కులు వచ్చేటట్టు ఉంది. కేవలం 5 కవి పరిచయాలు 5 కవి పరిచయాలు చదువుకున్నట్లయితే మనకి 5వ ప్రశ్నకు సంబంధించి 4 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగాను తర్వాత 6వ ప్రశ్నను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ప్రక్రియా పరిచయం. ఈ ప్రక్రియా పరిచయంలో కేవలం గద్య భాగం నుంచి మాత్రమే ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. గద్య భాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడాను ప్రక్రియలను కూడా ఇందాక చెప్పడం జరిగింది. కథ, కథానిక, ఉపన్యాసం, నాటకం కేవలం 4 ప్రక్రియలు అనమాట. 4 ప్రక్రియలను కనుక చదువుకుంటే మనకి 4 మార్కులు తేలిగ్గా సునాయాసంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఉపవాచకం నుంచి పాత్ర స్వభావాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను మీకు మంథర, కైక, సుగ్రీవుడు, విభీషణుడు ఇటువంటి పాత్రలు ఒక 7 పాత్రలను కనుక మనం ఎంపిక చేసుకుని చదువుకుంటే తప్పనిసరిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 4 3 12 మార్కులు తేలికగా. అంటే మొట్టమొదట కవి పరిచయం చూస్తే 4-5 20 వాక్యాలు మాత్రమే కంఠస్థం పట్టాలి మనం పరిశీలిస్తే. అదేవిధంగా ప్రక్రియలు చూసామనుకోండి ఒక్కొక్క ప్రక్రియకి 3 వాక్యాలు మించలేవు, 4 3 12 వాక్యాలు. పాత్ర స్వభావాలు ఉన్నాయి. ఒక 7 మనం ఎంపిక చేసుకున్నాం అనుకోండి 7 3 21 22 లైన్లు లేదా 28 లైన్లు. ఇవి చదువుకుంటే తప్పనిసరిగా 12కు 12 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు కూడాను ఉపాధ్యాయులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది బాగా చదివేటటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారంటే కవి కాలాదులతో పాటు ఇంకా చాలా అనవసరమైనటువంటి అంశాలను కూడా రాస్తున్నారు. కావాల్సింది ఏంటంటే మనకి కవి యొక్క పేరు, కాలం, రచనలు, బిరుదులు, విశేషాంశాలు ఇది రాయగలిగితే తేలిగ్గా 12 మార్కులు తెచ్చుకోవడం జరుగుద్ది. అదేవిధంగా మనం వ్యాసరూప ప్రశ్నలోకి వచ్చామనుకోండి, వ్యాసరూప ప్రశ్నలోకి వచ్చేటప్పటికి పద్య భాగం నుంచి మాత్రమే వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి.
గద్య భాగం నుంచి వ్యాసరూప ప్రశ్నల్ని స్వీయ రచన ప్రశ్నలను చదవాల్సినటువంటి అవసరం లేనేలేదు. కాబట్టి ఈ వ్యాసరూప ప్రశ్నలను కనుక మీరు అంటే పద్యభాగంలోని ఒక చిన్న సూచన, పద్యభాగంలోని 6 పాఠాల్లోని ఒక 2 పాఠాల నుంచి మనకి చిన్న పద్యాల భావాలు వచ్చేటటువంటి అవకాశం లేదు. ప్రకృతి సందేశం ఒకటి, యుద్ధ విజేత పాఠాలు ఉన్నాయి. వాటి నుంచి మనకి చిన్న పద్యాల భావాలు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా సరే పేపర్ని తయారు చేసేటటువంటి పరీక్షకులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఈ రెండు పాఠాల నుంచి ఒక వ్యాసరూప ప్రశ్న ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి అంతర్గత ఎంపిక ఉన్నప్పటికీ కూడా ఈ 2 పాఠాలకి సంబంధించినటువంటి వ్యాసరూప ప్రశ్నలు కనుక చదివించినట్లయితే విద్యార్థికి 8 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మనం ఉపవాచకం చూసామనుకోండి, ఉపవాచకంలోని మనకి బాగాను ముఖ్యమైనటువంటి అంశాలు వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టినటువంటి విధానం, అదేవిధంగా సీతారాముల యొక్క జననం, తర్వాత యాగ సంరక్షణ విధించినటువంటి విధానం, అయోధ్యకాండకు వచ్చేటప్పటికి సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణాలు విశ్లేషించడం, ఇటువంటి తర్వాత కైకి అడిగినటువంటి వరాలు, తర్వాత అరణ్యకాండకు వచ్చేటప్పటికి అరణ్యకాండలోని ఆ సీతాభరణం ఏ విధంగా జరిగింది, మారీచుని వధ ఏ విధంగా జరిగింది, ఇటువంటి ప్రశ్నలు మొత్తం కనుక మనం ఉపవాచకంలో పరిశీలిస్తే ఒక 8-9 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. 8-9 ప్రశ్నల్ని మనం ఈ 100 రోజుల ప్రణాళికలోని ఒక ప్రణాళికాబద్ధంగా చదివించుకొని వెళ్ళామనుకోండి, తప్పనిసరిగా 8 మార్కుల ప్రశ్నలకు కూడా అవకాశం రాసేటటువంటి విధానం ఉంది. ఇక మనం తర్వాత ఉండేటటువంటి సృజనాత్మక ప్రశ్నను కనుక పరిశీలించామనుకోండి, లేఖ, కరపత్రం, సంభాషణ, అభినందన పత్రం, మనకి మొత్తం కలిపి మన పాఠ్యపుస్తకం పరిశీలిస్తే 6 సృజనాత్మక అంశాలు ఉన్నాయి. లేఖలు 2 చోట్ల 3 చోట్ల ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాలను కూడాను విద్యార్థులతోని చక్కగాను ప్రణాళికాబద్ధంగా చదివించినట్లయితే 24/12 36 మార్కులు వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించినటువంటి మార్కులను సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ వ్యాకరణ అంశాలపై ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, విద్యార్థులు ఎలాగా వాటిని ప్రిపేర్ అవ్వాలి? మనం భాషాంశాలను కనుక పరిశీలిస్తే మనకి 32 మార్కులకి భాషాంశాలు కేటాయించబడినాయి. ఈ 32 మార్కులకు కూడాను మనం మొట్టమొదట పరిశీలిస్తే మొట్టమొదట అలంకారం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది 2 మార్కులకి, తర్వాత ఛందస్సు 2 మార్కులకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగాను అర్థాలు 2 మార్కులు, పర్యాయ పదాలు 2 మార్కులు, వ్యుత్పత్త్యర్థాలు 2 మార్కులు, నానార్థాలు 2 మార్కులు, ప్రకృతి వికృతులు 2 మార్కులు, అదేవిధంగాను జాతీయాలు 2 మార్కులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగాను అంటే విద్యార్థి యొక్క ఎంపిక ఆధారంగాను ఈ ప్రశ్నల యొక్క స్థాయిని కూడా పెంచడం జరిగింది. ఎందుకనంటే అర్థం కనుక 1 మార్క్ ఇచ్చామనుకోండి, విద్యార్థి ఒక అర్థం కనుక తప్పు రాస్తే 1 మార్కును కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 మార్కులకు ఇవ్వడం వల్ల అందులో ఒకటి బహుళవర్ణ ప్రశ్న ఉంటుంది, బహుళైచ్ఛిక ప్రశ్న అనమాట అండి. కాబట్టి విద్యార్థి ఒక ప్రశ్నకు సమాధానం రాయలేకపోయినా తర్వాత ఉండేటటువంటి ప్రశ్నకి తప్పనిసరిగాను అందులో ఉండేటటువంటి 4 అంశాల్లోని దేన్నో దాన్ని ఎంపిక చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనకి ఛందస్సు, అలంకారాలు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు 2 ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో దానికి 2 మార్కులు చెప్పన ఇవి 2 మార్కులు కేటాయించడం జరిగింది. కాబట్టి వీటిలన్నింటికి అంతర్గత ఎంపిక ఉంటుంది. కాబట్టి కొన్ని ఒక ప్రశ్న నేరుగా ప్రశ్నించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఒక ప్రశ్న బహుళవర్ణ ప్రశ్న ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారనమాట అండి. తర్వాత మనం పరిశీలించినట్లయితే ఆధునిక వచనంలో పరివర్తించడానికి 1 మార్కు కేటాయించబడింది. ఆధునిక వచనంలో పరివర్తించడానికి మనం కనుక పరిశీలించినట్లయితే పద్యభాగంలో ఉండేటటువంటి భాగాల నుంచి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అభ్యాసాలు మన పాఠ్యపుస్తకంలో చాలా ఉన్నాయి. ఒకసారి వాటిని కూడాను మనం తప్పనిసరిగా సాధన చేయించాలి. కేవలం ప్రశ్నలు మాత్రమే చదివించకుండా మనం మన దగ్గర ఉండేటటువంటి ఒక ప్రశ్న పత్రాన్ని దగ్గర ఉంచుకొని దాని ప్రకారం కనుక విద్యార్థులు ఒక ప్రణాళికగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆధునిక వచనం 1 మార్కుకి, అదేవిధంగా కర్తరికర్మణ వాక్యం 1 మార్కుకి, వ్యతిరేకార్థక వాక్యం రాయమనటం 1 మార్కుకి, అదేవిధంగా వ్యతిరేకార్థక క్రియ గుర్తించమనడం 1 మార్కుకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సంశ్లిష్ట వాక్యం గుర్తించడం 1 మార్కుకి, మిగిలినటువంటి 4 మార్కులు వివిధ వాక్యాల నుంచి ఇవ్వడం జరుగుతుంది.
ఇవన్నీను కొన్ని అంతర్గత ఎంపికగా ఉంటాయి, నేరుగా ప్రశ్నించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి విద్యార్థులు చాలా తేలికగాను అనాయాసంగా రాయగలుగుతారు. అయితే దాని ముందు చిన్న సూచన ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలను విద్యార్థులతోని రోజు విడిచి రోజు 2 రోజులకో 3 రోజులకో తప్పనిసరిగాను మనం సాధన చేయించాలి. సాధన చేయించకపోతే విద్యార్థికి మనం చెప్పి వదిలేస్తే విద్యార్థికి అది కష్టంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది పరీక్ష రాసేటప్పుడు. సాధన చేసి అనేక ఉదాహరణలు విద్యార్థులతో చెప్పించడం కూడాను తేలిగ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏ ఏ భాగాల్లో ప్రశ్నలకు అంతర్గత ఎంపిక ఉంటుంది లీలాకుమార్ గారు? మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే మొట్టమొదట అవగాహన ప్రతిస్పందనలోని మనకి ఇచ్చినటువంటి పరిచిత పద్యాలు, దాని కింద ఉండేటటువంటి ప్రశ్నలకు అంతర్గత ఎంపిక ఉంటుంది. 2 పద్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 పద్యాలకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగిలిన అంశాల్లోకి వచ్చేటప్పటికి వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఉండేటటువంటి వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే అంతర్గత ఎంపిక ఉంటుంది. అందులో కూడా చెప్పాను కదండి, మొట్టమొదట పద్యభాగానికి సంబంధించినటువంటి వ్యాసరూప ప్రశ్న, ఉపవాచకానికి సంబంధించినటువంటి వ్యాసరూప ప్రశ్న, సృజనాత్మకత ప్రశ్నకు సంబంధించినటువంటి వ్యాసరూప ప్రశ్న, ఈ 3 ప్రశ్నలకు మాత్రమే అంతర్గత ఎంపిక ఉంటుంది. మిగిలినటువంటి వేటికి కూడా అంతర్గత ఎంపిక అనేటటువంటిది ఉండదు. మరి ఉపవాచకంలో ఈ ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది? దీనికి విద్యార్థులు ఎలా సిద్ధం కావాలి? ఉపవాచకాన్ని పరిశీలించినట్లయితే ఉపవాచకానికి మనకి దాదాపుగా 18 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మీరు అవగాహన ప్రతిస్పందనలోని సంఘటనలకి పక్కన కాండలు రాయడం ఒకటి. మీరు మొట్టమొదట విద్యార్థులు ఉపవాచకాన్ని మొత్తం 6 కాండాలని క్రమానుసారం ఒకసారి చదువుకోవాలి. అంటే ఆ కాండ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడితో పూర్తవుతుంది అనేటటువంటిది చదువుకుంటూ వెళ్తూ కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కాండాల్లో గుర్తుంచుకోవాలి. అది రాయడం వల్ల 8 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది విద్యార్థులు. కేవలం కాండాల పేరు రాయడం అది 8 మార్కులకి. వ్యక్తీకరణ సృజనాత్మకత వచ్చేటప్పటికి పాత్ర స్వభావాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. అది 4 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. 8, 4 12 మార్కులు. 12 తర్వాత కింద ఉండేటటువంటి 8 మార్కుల ప్రశ్న ఉంటుంది. ఆ 8 మార్కులు మొత్తం కలిపి 20 మార్కులకి ఉపవాచకం నుంచి మనకి మార్కులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రశ్నాపత్రంలో ప్రతిపదార్థం లేదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి అంశాలు ఉన్నాయి? మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్రతిపదార్థం పద్యపూరణ భావాన్ని తొలగించడం జరిగింది. అది కూడా విద్యార్థుల యొక్క సౌలభ్యాన్ని శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తొలగించడం జరిగింది. ప్రతిపదార్థానికి కేటాయించినటువంటి మార్కులు తీసుకువచ్చి పరిచిత పద్యానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా పద్యపూరణ భావానికి ఇచ్చినటువంటి మార్కులు తీసి పరిచితమైనటువంటి గద్యానికి కేటాయించడం జరిగిందనమాట అని. 8, 8, 16 మార్కులు విద్యార్థులు తేలిగ్గాను మార్కులు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే అండి. మరి పాఠం వారీగా ప్రశ్నలకు భారత్వం ఉంటుందా? పాఠం వారీగా ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి పద్య భాగంలోని 6 పాఠాలు ఉన్నాయండి. మన ప్రశ్న పత్రాన్ని కూడా పరిశీలించినప్పుడు పద్య భాగానికి ఎక్కువగాను ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పరిచితమైనటువంటి పద్యానికి 8 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగాను వ్యక్తీకరణ సృజనాత్మకతలోని 4 మార్కులు, 8, 4 12 మార్కులు, అదేవిధంగాను 12 మార్కులతో పాటుగాను పద్యభాగంలో ఉండేటటువంటి వ్యాసరూపకి ప్రశ్నకి 8 మార్కులు ఇవ్వడం జరుగుతుంది, 20 మార్కులు. దాంతోపాటుగాను వ్యాకరణ అంశాలను కూడా పరిశీలించినట్లయితే ఎక్కువ విషయాలన్నీ పద్యభాగం నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి పాఠం, శతక మాధుర్యం, రాజధర్మం అనేటటువంటి 3 పాఠాల మీద ఎక్కువ అంశాలు. ఎందుకంటే పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, సంధులు, సమాసాలు, పరిచయం అనేటటువంటిది ఈ 3 పాఠాల్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ 3 పాఠాల నుంచి ఎక్కువగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గద్య భాగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జీవని, బతుకు గంప, అదేవిధంగా కన్యాశుల్కం పాఠాల మీద ఎక్కువ అంశాల మీద ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాంపోజిట్ చదివే విద్యార్థులకు ఏం చదువుకోవాలి? కాంపోజిట్ తెలుగు చదివే విద్యార్థులు, నేను ఇప్పటి వరకు మెయిన్ లాంగ్వేజ్ తెలుగు చదువుకునేటటువంటి విద్యార్థులు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చదువుకునేటటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు చెప్పడం జరిగింది. దీన్ని మనం పరిశీలిస్తే 0, 1T, 2T పేపర్ అని అంటుంటారు. అయితే దీనికంటే కొద్దిగా భిన్నంగా కాంపోజిట్ పేపర్ చదువుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారండి. వాళ్ళు కేవలం 70 మార్కులు చదువుకుంటారు.
మిగిలినటువంటి 30 మార్కులు వాళ్ళకి సంస్కృతం వస్తుంది. అలా కాకుండా ఓరియంటల్ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులు ఉంటారు, సంస్కృతం మెయిన్ లాంగ్వేజ్, వాళ్ళకి 200 మార్కులకి సంస్కృతం ఉంటుంది, 70 మార్కులకి తెలుగు ఉంటుంది. ఇదే పాఠ్యపుస్తకం మీద ఉంటుంది. అయితే వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, మొట్టమొదట మనకు పాఠ్యపుస్తకంలోని యుద్ధ విజేత అనేటటువంటిది, నా చదువు అనేటటువంటి పాఠాల మీద పాఠాలు లేవనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మిగిలినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడాను చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకి ప్రశ్న పత్రాలను కనుక విశ్లేషించి చూసినట్లయితే మనకి 0, 1, 2 వాళ్ళకి, అంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చదివేటటువంటి వాళ్ళకి అవగాహన ప్రతిస్పందన 32 మార్కులకి ఇస్తే, వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కులు, భాషాంశాలు 32 మార్కులకి ఇస్తే, వీళ్ళకి కేవలం భాషాంశాల నుంచి 12 మార్కులే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తీకరణ సృజనాత్మకత 38 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అవగాహన ప్రతిస్పందన 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. వీళ్ళకి ప్రశ్నపత్రం మొదలయ్యేది మొట్టమొదట భాషాంశాల నుంచి మొదలవుతుంటుంది అనమాట అండి. భాషాంశాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అర్థం, పర్యాయపదం, నానార్థం, వ్యుత్పత్త్యర్థం, అలంకారం, ఛందస్సు, సంధి, సమాసం, అదే విధంగాను క్రియలు, అంటే త్వార్థం, ఛేదార్థం, తర్వాత శత్రార్థం క్రియల నుంచి 1, తర్వాత సొంత వాక్యాలు 2 ఇవ్వడం, మొత్తం 12 మార్కులు ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. వీళ్ళకి అంటే కేవలం 12 బిట్లు మాత్రమే ఉంటాయి. ఈ 12 బిట్లలోని 1, 2 మాత్రమే అంతర్గత ఎంపిక ఉంటుంది. అంతర్గత ఎంపిక అంటే బహుళవర్ణ ప్రశ్నలు ఉంటాయి, మిగిలినన్నీ నేరుగా ప్రశ్నించేటటువంటి సమాధానం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట అండి. అదేవిధంగాను వీళ్ళకి భాషాంశాలు అయిన తర్వాత అవగాహన ప్రతిస్పందనకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఈ అవగాహన ప్రతిస్పందనలోని 20 మార్కులకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. వీళ్ళకి ప్రతిపదార్థం అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ప్రతిపదార్థాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ప్రత్యక్ష దైవాల్లోని, అదేవిధంగా శతక మాధుర్యంలోని, జలియన్ వాలాబాగ్లోని, రాజధర్మంలోని ఉండేటటువంటి ప్రతిపదార్థాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. శతక మాధుర్యంలోని ఎక్కువ ప్రతిపదార్థాలు ఉన్నాయి కాబట్టి మిగిలిన 3 పాఠాల్లో ప్రతిపదార్థాలు చదువుకుంటే వాళ్ళు సొంతంగా సమాధానం చక్కగా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాని కింద అపరిచిత పద్యం కింద 5 ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగాను అపరిచిత గద్యం ఒకటిచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దానికి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగాను సంఘటనా క్రమం ఉపవాచకం నుంచి 5 వాక్యాలు ఇచ్చి అవి ఏ ఖండలో గుర్తించమనడం అనేటటువంటిది కూడా జరుగుతుందన్నమాట అండి. అంటే 20 మార్కులకు మనం పరిశీలించినట్లయితే 5 మార్కులు ప్రతిపదార్థానికి ఇవ్వడం జరుగుతుంది, 5 మార్కులు అపరిచిత పద్యానికి ఇవ్వడం జరుగుతుంది, 5 మార్కులు అపరిచిత గద్యానికి ఇవ్వడం జరుగుతుంది, 5 మార్కులు సంఘటనా క్రమానికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. కేవలం 20 మార్కులు మాత్రమే అవగాహన ప్రతిస్పందన కేటాయించబడ్డాయి. తర్వాత మనం వ్యక్తీకరణ సృజనాత్మకతను కనుక పరిశీలించినట్లయితే 38 మార్కులకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. అవి కూడాను 9 లఘు ప్రశ్నలు, 9 రెళ్ళు 18 మార్కులు, మిగిలినటువంటి 4 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయన్నమాట అండి. పద్యభాగం నుంచి 1, గద్యభాగం నుంచి 1, ఉపవాచకం నుంచి 1, సృజనాత్మక ప్రశ్న 1, 4, 5, 20 మార్కులు, 38 మార్కులకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ కాంపోజిట్ తెలుగు చదివే విద్యార్థులకు ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది? ప్రశ్నల స్వభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు అవగాహన ప్రతిస్పందనకు చెప్పానండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు మాత్రమే కేటాయించబడ్డాయి. మనం జనరల్ తెలుగును పరిశీలించినట్లయితే ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు కేటాయించబడ్డాయి, కానీ అవగాహన ప్రతిస్పందనలోని ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు మాత్రమే కేటాయించబడ్డాయి. ఇక వ్యక్తీకరణ సృజనాత్మకతకు వచ్చేటప్పటికి లఘు ప్రశ్నలు 9 రెళ్ళు 18 మార్కులు ఇవ్వబడతాయి. ఈ 9 ప్రశ్నలు కూడాను మరి కవి పరిచయాలు పద్య భాగం నుంచి 1 ఇవ్వడం జరుగుతుంది, గద్య భాగం నుంచి 1 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రక్రియలు పద్య భాగం నుంచి 1 ఇవ్వడం జరుగుతుంది, గద్య భాగం నుంచి 1 ఇవ్వడం జరుగుతుంది. ఉపవాచకం నుంచి పాత్ర స్వభావం 1 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగాను 2 సంఘటనలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంగద రాయబార వృత్తాంతాన్ని రాయండి, వాలి మరణాన్ని బట్టి నువ్వేమనుకుంటున్నావు, ఇటువంటి 3 ప్రశ్నలు ఉపవాచకం ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి 2 ప్రశ్నలు గద్యభాగం నుంచి వెనక అభ్యాసాల నుండి ఇచ్చేటటువంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట అండి, 9 ప్రశ్నలు. మరి అదేవిధంగాను వ్యాసరూప ప్రశ్నలు చూసినట్లయితే
నాలుగిటికి అంతర్గత ఎంపిక ఉంటుంది. 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ప్రశ్నల యొక్క స్వభావం ఆ విధంగా ఉంటుందన్నమాట. ఎలాంటివి రావచ్చు ఈ వ్యాసరూప ప్రశ్నలు, ఎలాంటివి రావచ్చు? వ్యాసరూప ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇందాక చెప్పుకున్నట్టుగానే మరి ప్రకృతి సందేశం పాఠం అయితే ఉంది కానీ వాళ్ళకి యుద్ధ విజేత పాఠం లేదు. కాబట్టి ప్రకృతి సందేశం నుంచి అదేవిధంగా వ్యాసరూప ప్రశ్నలు ఉండేటటువంటి ప్రత్యక్ష దైవాలు, జలియన్ వాలాబాగ్, రాజధర్మం, ఈ 5 పాఠాల నుంచి వ్యాసరూప ప్రశ్నలు చదువుకుంటే వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అండి. వ్యాసరూప ప్రశ్నలు గద్య భాగంలో కూడాను మనం పరిశీలించినట్లయితే ఉపన్యాస కళ ఒకటి, బతుకు కంప, జీవని, ఈ 3 పాఠాల నుంచి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లీలాకుమార్ గారు, చాలా వరకు మీరు ఈ తెలుగు పేపర్ కరెక్షన్ కూడా చేస్తుంటారు కాబట్టి విద్యార్థులు పేపర్ మన చేతికి అందగానే జవాబు పత్రంలో హడావడిగా రాస్తూ చాలా తప్పులు రాస్తుంటారు కాబట్టి మీరు చూసే తప్పులు ఎక్కువ ఏముంటాయి, ఆ తప్పులు జరగకుండా ఎలాగా ఎగ్జామ్ కనుక రాయాలనేది కొంచెం తెలియచేయండి. దాదాపుగా ఒక 22 సంవత్సరాల నుంచి ప్రశ్నాపత్రాలని దిద్దడం అనేటటువంటిది జరుగుతుంటుందండి. నేను చేస్తున్నాను. విద్యార్థులు మనకి ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే మొట్టమొదట చదవకుండాను మొట్టమొదటి ప్రశ్న ఏది ఉందో అది రాయడం మొదలు పెడుతుంటారు. గమనించాల్సింది ఏంటంటే మనకు పరీక్షలోని 15 నిమిషాల పాటు ప్రశ్నపత్రం చదవడానికి, అవగాహన చేసుకోవడానికి సమయం కేటాయించబడింది. 3 గంటల 15 నిమిషాలు. ఈ 3 గంటల 15 నిమిషాల్లోనే 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని చక్కగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మనం ఏ ప్రశ్నలు రాయడంలో ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నామో రాయాలి. రాసేటప్పుడు కూడాను కొట్టివేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఇప్పుడు మనం కనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు రాసే, ప్రథమ భాష తెలుగు రాసే విద్యార్థులు ఉన్నారు. మొట్టమొదటి అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. చిట్ట చివర భాషాంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం కలిపి 33 ప్రశ్నలు ఉండేటటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు ఏం చేస్తుంటారంటే అవగాహన లోపం వల్ల మొదటి సెక్షన్లో ఉండేటటువంటి మొట్టమొదటి సమాధానం రాసి తర్వాత లాస్ట్ సెక్షన్లో ఉండేటటువంటి సమాధానం రాసేటటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మరి పేపర్ దిద్దేటప్పుడు ప్రశ్నపత్ర విశ్లేషకుడు మాటమాటికి వెనక్కి తిప్పి చూసుకోవడం ఇటువంటివి జరుగుతుంటుంది. అదేవిధంగాను పరీక్ష రాసేటటువంటి హడావుల్లోని, కంగారులోని ఏం చేస్తుంటారంటే విద్యార్థులు ప్రశ్నల యొక్క సంఖ్యను సరిగా నమోదు చేయరు. చాలా ప్రతి ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పదలసింది విషయం ఏంటంటే ప్రశ్నల యొక్క సంఖ్యని తప్పనిసరిగా నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత విద్యార్థులు ఏం చేస్తుంటారంటే రాని ప్రశ్నను కూడా ఒక క్రమంలో రాయాలనే ఉద్దేశంతో రాని ప్రశ్నను కూడా రాసేసేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సమయం సరిపోదు. ఇప్పుడు మనకి ఒకసారి అంతర్గత ఎంపిక, వ్యాసరూప ప్రశ్నలు అంతర్గత ఎంపిక ఉంది. పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు ఇచ్చారు. బాగా చదివేటటువంటి విద్యార్థి కూడా చేసేటటువంటి తప్పు ఏంటంటే ఈ 2 ప్రశ్నలకు సమాధానం రాస్తాడు. తర్వాత గద్య భాగంలో ఉండేటటువంటి 2 ప్రశ్నలకు సమాధానం రాస్తాడు. తర్వాత ఉపవాచకంలో ఉండేటటువంటి 2 ప్రశ్నలకు సమాధానం రాసేటప్పటికి వెనకాల ఉండేటటువంటి భాషాంశాలకి సమయం సరిపోదు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏ విద్యార్థి అయినా సరే రాసేటప్పుడు పైన ప్రశ్నపత్రంలోని నిర్దేశించిన విధంగా సమాధానాలు మొట్టమొదట రాయాలి. ఇప్పుడు అంతర్గత ఎంపిక వ్యాసరూప ప్రశ్నలో పద్య భాగం నుంచి ఒక ప్రశ్నే రాయమన్నారు కాబట్టి ఒక ప్రశ్నకే రాయండి. గద్య భాగంలోని ఒక ప్రశ్నకే రాయమన్నారు కాబట్టి ఒక ప్రశ్నకే రాయండి. ఉపవాచకానికి ఒక ప్రశ్నే అడిగారు కాబట్టి ఒక ప్రశ్నకే రాయండి. మొత్తం పేపర్ మొత్తం పూర్తయి రాసిన పరీక్ష మొత్తం రాసిన తర్వాత అప్పుడు అంతర్గత ఎంపికలో మీకు వచ్చినటువంటి పైన ఒక సమాధానం అంతర్గత ఎంపికలోని మిగిలినటువంటి అదనపు ప్రశ్నలను రాసి మిగిలినటువంటి సమాధానాలు రాసినట్లయితే దిద్దుకోవడానికి కానీ పరిశీలించడానికి కానీ చాలా తేలిగ్గా ఉంటుంది. తర్వాత జవాబులు రాసేటప్పుడు అవగాహన ప్రతిస్పందనలోని ఏకపద సమాధానాలు రాయవద్దు. దయచేసి ఏకవాక్య రూపంలో రాయండి. నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకే ఒక పదంలో రాయొద్దు సమాధానం, ఏకవాక్యంలో రాయాలన్నమాట అండి. ఏకవాక్యంలో రాశారనుకోండి తప్పనిసరిగాను దానికి సంబంధించిందే ఉంటుంది కాబట్టి మార్కులు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే లీలాకుమార్ గారు, చాలామంది మీరు అన్నట్టుగానే పేపర్ చదువుకోండి, ప్రశ్నపత్రం చదివిన తర్వాత రాసే క్రమంలో కూడా చాలామంది టైము
ఈ సమయ పాలన అనేది కనుక చూసుకోకుండా మొదటగా ఎక్కువ టైము వెచ్చించి చివరికి వచ్చేటప్పటికి వ్యాసరూప ప్రశ్నలు అనేటప్పటికి చివరిగా ఉంటాయి కాబట్టి వాటి దగ్గరికి వచ్చేటప్పటికి టైం ఎక్కువ అవ్వటం, ఒక్కోసారి చాలామంది విద్యార్థులు రాస్తుండగానే టైం అయిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమయ పాలన అనేది ఏ విధంగా విద్యార్థులు పాటించాలి? మనం వ్యాసరూప ప్రశ్నలు కనుక పరిశీలించామనుకోండి, మనకు అవగాహన ప్రతిస్పందనలోని పరిచిత పద్యం అనేటటువంటిది ఒక వ్యాసరూప ప్రశ్న. అక్కడ ఉండేటటువంటి మిగిలినటువంటి కూడా వ్యాసరూప ప్రశ్నల కింద మనకి అవగాహనలోకి వచ్చినాయి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఉండేటటువంటి 3 వ్యాసరూప ప్రశ్నలు ఉన్నాయి. ఈ వ్యాసరూప ప్రశ్నలకు మనం సమాధానం రాసేటప్పుడు మనం తప్పనిసరిగా 1.5 గంటల సమయాన్ని మాత్రమే కేటాయించుకోవాలి. బాగా చదివే విద్యార్థులు మీరు చక్కగాను వివరణగా రాసుకొని వెళ్ళటం వల్ల ఆకరణ సమయం కోల్పోయేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అడిగినటువంటి ప్రశ్నలకి అడిగిన విధంగా మాత్రమే సమాధానం రాయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ ఉన్నది. ప్రకృతి సందేశం యొక్క పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలో రాయండి. పాఠ్యభాగ సారాంశాన్ని రాయాలి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే మొట్టమొదట కవి పరిచయం అని రాసి, తర్వాత ప్రక్రియ పరిచయం రాసి, నేపథ్యం రాసి, తర్వాత సారాంశం రాస్తారు. మంచిదే, కానీ అక్కడ పరీక్షలోని సమయాభావం. మీరు దాదాపుగా 1 సంవత్సరం పాటు చదివింది 3 గంటల్లో పరిశీలించబోతున్నారు ప్రశ్నపత్రం ద్వారా. కాబట్టి అడిగినటువంటి వాటిని అడిగిన విధంగానే జవాబులు రాయాలి తప్ప లఘు ప్రశ్నలకేమో వ్యాసరూప సమాధానంలోని, వ్యాసరూప ప్రశ్నలకేమో ఇంకా వివరణ ఇచ్చుకుంటూ సమాధానాలు రాసుకుంటూ వెళ్ళారనుకోండి, చాలా మీకు సమయాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగాను జాతీయాలకి రాసేటప్పుడు కూడాను చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక వాక్యం ఇచ్చి జాతీయాన్ని గుర్తించి రాయమంటే జాతీయాన్ని గుర్తించకుండా ఆ జాతీయానికి బదులుగా అక్కడ సొంత వాక్యం రాస్తున్నారు. అది సమాధానం తప్పు అవుద్ది. అదేవిధంగాను జాతీయాన్ని ఏ సందర్భంలో వినియోగిస్తారు రాయమంటే దానికి కూడా సొంత వాక్యం రాస్తున్నారు. అది కూడా తప్పు సమాధానం అవుద్ది. ఒక వాక్యం ఇచ్చి వాక్యంలో జాతీయాన్ని గుర్తించమంటే జాతీయాన్ని మాత్రమే గుర్తించి రాయాలి. అదేవిధంగాను ఒక జాతీయం ఇచ్చి ఏ సందర్భంలో వాడతారు అనేటటువంటిది ఇచ్చామనుకోండి, ఆ సందర్భం రాయాలి తప్ప ఉదాహరణ మాత్రం రాయకూడదు. సమాధానం తప్పు అవుద్ది. కాబట్టి ఆలోచించుకోవాలన్నమాట అని. అదేవిధంగా ఒక ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు భాషాంశాల్లోని ఒక ప్రశ్న యొక్క నెంబరు వేసిన తర్వాత, సంఖ్య వేసిన తర్వాత కొట్టేసి పక్కన రాయడం, మళ్ళీ కొట్టేసి పక్కన రాయడం, ఇటువంటి అంశాలు వచ్చినాయి అనుకోండి, పరీక్ష పేపర్ దిద్దేటటువంటి ఉపాధ్యాయుడికి కూడాను ఇతను కరెక్ట్గా రాశాడా అనేటటువంటి అనుమానం కలుగుద్ది. ఆయన సమాధానం ఎత్తుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి మీరు చక్కగా దాన్ని కొట్టేసి పక్కన చాలా చక్కగా రాయండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 11 నుంచి 33 దాకా ఉండేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు మాత్రం ప్రశ్నల సంఖ్య తప్పనిసరిగా సరైనటువంటి ప్రశ్నల సంఖ్య వేయాలి. మనకి 1 నుంచి 33 ప్రశ్నలు, 11 నుంచి 33 దాకా ఉండేటటువంటి ప్రశ్నలన్నీను భాషాంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, 32 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు. కాబట్టి వాటి యొక్క సంఖ్య కరెక్ట్గా వేయాలి. 11వ ప్రశ్న ఈ ప్రశ్న వస్తుంది, 12వ ప్రశ్న, 13 నుంచి అర్థాలు మొదలవుతాయి. కాబట్టి ఆ ప్రశ్నల సంఖ్య సరిగా నమోదు చేయకపోతే మార్కులు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. నేను చాలామంది విద్యార్థులను చూసా, వాళ్ళు రాసేటప్పుడు సరైన సమాధానాలు రాస్తారు, కానీ పక్కన ఉండేటటువంటి ప్రశ్నల సంఖ్య తప్పుగా నమోదు చేస్తారనమాట అండి. కాబట్టి ప్రశ్నల సంఖ్యను మాత్రం తప్పనిసరిగాను సరైనటువంటి ప్రశ్నల సంఖ్య వేయాలి. అడిగిన విధంగా సమాధానాలు రాయాలి తప్ప మనకు వచ్చు కదా అనే వివరణ రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు సమయాభావం కలిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. లీలాకుమార్ గారు, ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఈ విద్యార్థులు వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రశ్న కనుక డౌట్గా ఉంటుంది, ఆన్సర్ మటుకు వచ్చి ఉంటుంది. ఏ ప్రశ్నకి ఏ ఆన్సర్ రాస్తున్నాం మీరు అన్నట్టుగానే ఇప్పుడు క్వశ్చన్ వాళ్ళు మార్కు వేయటంలో కూడా మిస్టేక్ వల్ల వాళ్ళకి వచ్చే మార్క్స్ కూడా తగ్గిపోతుంటాయి. ప్రశ్నని చదువుతారు, ప్రశ్న కన్నా ఆన్సర్ ఎక్కువ చదువుతారు కాబట్టి ఆన్సర్ వాళ్ళకి గుర్తుంటుంది, ప్రశ్న మర్చిపోతూ ఉంటారు. ఎక్కువగా జరిగేది ఫస్ట్ క్లాస్ పిల్లవాడు అదే చేస్తూ ఉంటాడు, 10th క్లాస్ వచ్చేటప్పుడు కూడా ఎక్కువ విద్యార్థులు ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రశ్నలు అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నలు ఎన్నిసార్లు చదవాలి, ఆన్సర్ వాళ్ళు చదువుతూనే ఉంటారు కాబట్టి సంవత్సరం పొడుగునా గుర్తుంటుంది. అది అసలు ఎలాగ మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే ఎలా విద్యార్థులు జ్ఞాపకం పెట్టుకోవాలి? మొట్టమొదట గమనించాల్సింది ఏంటంటేనంటే మనకు ప్రశ్నల స్వభావం ఎక్కడెక్కడ కనిపిస్తుంటుంది. ఇప్పుడు అవగాహన ప్రతిస్పందనలో కనుక పరిశీలించామనుకోండి, కేవలం అవగాహనకి వినియోగంలోకి వచ్చేటటువంటి ప్రశ్నలే వస్తుంటాయి, నైపుణ్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉండవు.
అంటే విద్యార్థులకి అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి మొట్టమొదట వాటిని సాధన చేయిస్తేనే విద్యార్థి రాయగలుగుతాడు, లేకపోతే లేదు. దానికి కూడాను మనం కనుక పరిశీలించామనుకోండి, ఒక 2 విధానాలు చెప్తుంటారండి. ఇంగ్లీష్లో ఉంటుంది స్కిప్పింగ్ టెక్నిక్ అండ్ స్కిన్నింగ్ టెక్నిక్ అని. విద్యార్థి ఒక అపరిచిత పద్యమో అపరిచిత గద్యమో లేదా పరిచిత పద్యమో ఇచ్చారనుకోండి, విద్యార్థి కనీసం ఒక 3 సార్లు చదవాలి. దాన్ని చదివితేనే అవగాహన చేసుకుంటాడు. చదివిన తర్వాత పూర్తిగా సారాంశం అర్థం చేసుకున్న తర్వాత ప్రతిస్పందించాడు అనుకోండి, అది స్కిన్నింగ్ టెక్నిక్ అనమాట అండి. అలా కాకుండాను ప్రశ్నలను అనుగుణంగా సమాధానాలు వెతుక్కున్నాడు అనుకోండి, అది స్కిప్పింగ్ టెక్నిక్ అవుద్ది. కాబట్టి మనకి ఇచ్చేటటువంటి ప్రశ్నలన్నీ అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యార్థి ఏదైనా సరే, మనకు పరీక్షాపత్రం ఒక పావు గంట చదువుకోవడానికి ఇచ్చారంటే కారణం అది ప్రశ్నపత్రాన్ని చదువుకొని అవగాహన చేసుకోవడానికి. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇందాక చెప్పినటువంటి సమాధానమేనమాట అండి. నేను ప్రశ్నను చదవరు, అర్థం చేసుకోరు. పరిచిత పద్యం అనగానే మొట్టమొదటి ప్రశ్నకి మొదటి పాదం రాస్తాడు, రెండో ప్రశ్నకి రెండో పాదం రాస్తాడు విద్యార్థి, మూడో ప్రశ్నకేమో మూడో పాదం, నాలుగో ప్రశ్నకేమో నాలుగో పాదం రాస్తాడు. కానీ నాలుగో ప్రశ్నగా ఏమి ఉండొచ్చు, పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని అన్నాడు అనుకోండి విద్యార్థుల్ని ప్రశ్నించడానికి. కానీ విద్యార్థి ఏం చేస్తుంటాడంటే అవగాహన లోపం వల్ల, అంటే పరీక్ష పత్రం చదవకపోవడం వల్ల ఏం చేస్తాడంటే నాలుగో పాదాన్ని తీసుకొచ్చి కింద రాసేస్తుంటాడు. దానివల్ల విద్యార్థులు మార్కులు పోయేటటువంటి అవకాశం ఉంది. మరి ఎటువంటి ప్రశ్నలు వస్తుంటాయి, ఆ పేరా మీద ఉండేటటువంటి అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. అంటే ఏ విధంగా ఉంటాయి, ఆ పద్యమో పేరానో బాగా చదువుకొని అర్థం చేసుకున్న తర్వాత దాని మీద స్పందించాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు వస్తాయి. 2 ప్రశ్నలు, ఒకటి పద్యంలో ఉండేటటువంటి విషయం మీద ప్రశ్న వస్తుంది, నాలుగవది ఆ పద్యానికి ఒక శీర్షిక సూచించండి అనో, లేకపోతే పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అనో, లేకపోతే పద్యాన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకున్నావనో, పద్యం ద్వారా నువ్వు గ్రహించింది ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉపాధ్యాయులు విద్యార్థులతోని శిక్షణనిచ్చి సాధన చేయించే ముందు ఇటువంటి ఈ మాదిరి ప్రశ్నలు ఇవ్వాలన్నమాట అండి విద్యార్థికి. ఆ మాదిరి ప్రశ్నలు కూడా మొట్టమొదట విద్యార్థులకి వాటి గురించి వివరించాలి. ఇటువంటి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఎటువంటి సమాధానం రాయాలి అనేటటువంటిది వివరణ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగాను అక్కడ అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి వ్యాసరూప ప్రశ్నలకు వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు ఏం చేస్తుంటారంటే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు పూర్తిగా చదువుకోరు. ఇప్పుడు ప్రకృతి సందేశం ఆధారంగా కవి వేటిని దేనితో వర్ణించి చెప్పాడు అని ప్రశ్న ఉందనుకోండి, విద్యార్థికి ఆ సమాధానం తెలుసు, కానీ ఏం చేస్తాడంటే ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశం మొత్తం రాస్తాడు. కానీ అక్కడ రాయాల్సింది ఏంటి, దేనితో వర్ణించాడు, అందులో ఆ యొక్క సారాంశంలో ఉంటాయి అంశాలు, ఆ సారాంశాల్లో ఉండేటటువంటి అంశాలను మర్చిపోయి ప్రకృతి సందేశం యొక్క సారాంశం మొత్తం రాస్తుంటాడు. అలా కాకుండా ప్రశ్నను చదివి అవగాహన చేసుకోవాలి. స్వీయ రచన ప్రశ్న కాబట్టి ప్రశ్నను చదివి అవగాహన చేసుకున్న తర్వాతే సమాధానం రాయాలి. అందుకనే ప్రశ్న పత్రం చదవండి పలుమార్లు చెప్పడానికి కారణం. అదేవిధంగాను సృజనాత్మక ప్రశ్నల్ని నేను పరిశీలించినప్పుడు చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే లేఖ వచ్చిందనుకోండి, లేఖ వచ్చిన తర్వాత లేఖ రాసేటప్పుడు మొత్తం కలిపి ఒక పేజీలో రాయడానికి అలవాటు చేసుకోవట్లే. కొంతమంది ఏం చేస్తున్నారు, మొత్తం డబల్గా ఉండేటటువంటి పేజీలు మొత్తం మీద రాయడము, అడ్డంగా తిప్పి రాయడము, ఇటువంటివి చేస్తున్నారు. ఒక పేజీని ఎన్నుకోండి, ఆ పేజీలో రాయండి. మొట్టమొదట కుడివైపు పైన మీరు ఏ ఊరు నుంచి రాస్తున్నారు తేదీ రాయాలి. అక్కడ అంటే పబ్లిక్ పరీక్షకి రాయబోతున్నారు కాబట్టి ఇంటూలు కొట్టేసినా సరిపోద్ది, తేదీ మాత్రం పరీక్ష తేదీ రాయండి. తర్వాత మీరు ఎడం పక్క వచ్చేటప్పటికి ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారు అనేటటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఈ రెండింటికి కలిపి ఒక మార్కు కేటాయించబడుద్ది. కింద వచ్చేటప్పటికి లెటర్కి సంబంధించినటువంటి అంశం 6 వాక్యాలు మించి ఉండాలి. చాలామంది ఏం రాస్తున్నారు, ఇచ్చండి నేను క్షేమము, అచ్చండి నువ్వు క్షేమమని తెలుస్తున్నాను, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, తర్వాత కోపం వల్ల జరిగేటటువంటి అనర్థాలు చాలా ఉన్నాయి, ఇట్లు నీ మిత్రుడు అని రాస్తున్నారు. కోపం వల్ల జరిగేటటువంటి అనర్థాలు ఏంటో రాయాలి. కోపాన్ని అధిగమించడానికి ఏం చేయాలనేటటువంటిది దాదాపుగా ఒక 6 వాక్యాలను మించి రాయగలగాలి. రాసిన తర్వాత కుడివైపు ఇట్లు ఎవరు రాస్తున్నారు, నీ మిత్రుడా లేకపోతే ఎవరు రాయాలి. రాసి కింద మీ పేరు రాయకూడదు, హాల్ టికెట్ నెంబర్ వేయకూడదు కాబట్టి ఇంటోలు కొట్టాలి. మీ పేరు, తండ్రి పేరు, తర్వాత పాఠశాల, గ్రామం ఇవి రాయండి.
ఎడమవైపు ఒక బాక్స్లా కట్టి అందులో తప్పనిసరిగా ఎవరికైతే రాస్తున్నారో ఆ చిరునామా తప్పనిసరిగా రాయాలి. చిరునామా రాయడం అంటే ఒక క్రమ పద్ధతిలో రాయాలి. మిత్రుడికి రాస్తున్నారు, మిత్రుడి పేరు, తండ్రి పేరు లేదా పాఠశాల, తరగతి, గ్రామం, మండలం, జిల్లా రాయాలి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఆ లేఖకి 8 మార్కులు సంపాదించుకోకపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదట లేఖ మొదలు పెట్టేటప్పుడు మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారో అనేటటువంటి అంశాన్ని లేకపోవడం, లేకపోతే ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారో అనేటటువంటి అంశాన్ని లేకపోవడం, మధ్యలో ఉండేటటువంటి లెటర్ యొక్క బాడీ 6 వాక్యాలు కూడా కనీసం లేకపోవడం, కుడి పక్కన మీ యొక్క చిరునామా రాయకపోవడం, ఎడం పక్క మీ మిత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చిరునామా రాయకపోవడం, దీనివలన ఏమవుతుందంటే లేఖకి మార్కులు తగ్గిపోతున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తేలిగ్గా మార్కులు సంపాదించుకునేటటువంటి అవకాశం లేఖకు మాత్రమే ఉంది. మిగిలినటువంటి అంశాలన్నీ ఆ విషయాత్మకమైనటువంటి అభినందన పత్రం కానీ కరపత్రం కానీ ఇటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లేఖ రాసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. పైన ఉండేటటువంటి అంశాలను కనుక మీరు మర్చిపోయినట్లయితే మరి లేఖను మొత్తం కరెక్ట్ చేయడం మానేస్తారు, కింద ఉండేటటువంటి అంశాలు కానీ లేకపోతే. కాబట్టి పైన కింద ఉండే అంశాలు, మధ్యలో ఉండేటటువంటి 6 వాక్యాలు ఉంటే మీకు సృజనాత్మకతకి సంబంధించినటువంటి మార్కులు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 10వ తరగతి విద్యార్థులు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, టైం ఎలాగా ఎగ్జామ్లో రాయాలని దాని గురించి కానీ, సబ్జెక్ట్లో వ్యాసరూప ప్రశ్నలు కానీ, సందులు, సమావేశాలు, ప్రతిదీ పద్యాల దగ్గర నుంచి చివరి 1 మార్కు ప్రశ్న దగ్గర నుంచి 8 మార్కుల ప్రశ్న, అలానే లేఖ దగ్గర వరకు కూడా ఎంతో చక్కగా చెప్పారండి. అసలు మీరు చెప్పింది కనుక విద్యార్థులు వింటే కనుక వాళ్ళకి 100% మన కనుక మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చి చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్. అందరు కృతజ్ఞతలండి. అంటే విద్యార్థులకు చిన్న సూచన, మన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి 100 రోజుల ప్రణాళికను కానీ ఉపాధ్యాయులు విద్యార్థులు రోజు అమలు చేస్తే తప్పనిసరిగా ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.